Hi, this is BP Rao from Enjoy Learning. మార్చ్ 2025లో 10th క్లాస్ పబ్లిక్ పరీక్ష రాయబోయే విద్యార్థులకి ముందుగా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ ఈ వీడియోలో OMR షీట్ గురించి, అందులో స్టూడెంట్స్ ఫిల్ చేయవలసినవి, అలాగే ఇన్విజిలేటర్స్ ఎక్కడ ఫిల్ చేస్తారనే విషయాలు తెలియజేస్తాం. దీంతో పాటు మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఎలా ఉంటుంది, అందులో ఫిల్ చేయవలసిన అంశాలు ఏమిటి అనేది తెలియజేస్తాను. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఇక వీడియోలోకి వెళ్దాం. మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెయిన్ ఆన్సర్ బుక్లెట్లో ఆన్సర్ స్క్రిప్ట్ నెంబర్ అనే బాక్స్లో మెషిన్ చేత ఒక నెంబర్ ప్రింట్ చేయబడి ఉంటుంది. అలాగే ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ చేయించుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ పేరు మనం రాయాల్సి ఉంటుంది. ఈ మెయిన్ ఆన్సర్ బుక్లెట్స్ 24 పేజెస్వి, అలాగే 12 పేజెస్వి కూడా ఉంటాయి. 12 పేజెస్ మెయిన్ ఆన్సర్ బుక్లెట్స్ ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్కి ఇవ్వబడతాయి. అలాగే ఎడిషనల్ బుక్లెట్స్ కింద కూడా ఇవ్వబడతాయి. ఇప్పుడు మనం OMR షీట్ని ఎలా పూర్తి చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ OMR షీట్లో మనం ముందుగా చెక్ చేసుకోవాల్సినవి ఏంటంటే, మన హాల్ టికెట్స్ని చూసి ఈ నేము, రోల్ నెంబరు, పేపర్ కోడ్, పేపర్ నేము, సెంటర్ కోడ్ అండ్ నేమ్, డేట్ ఆఫ్ ఎగ్జామ్, మీడియం, అలాగే ఇక్కడ ఉన్న ఫోటో మందా కాదా అనేది విద్యార్థి చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఒకవేళ ఈ డీటెయిల్స్లో ఏమైనా తేడా ఉన్నట్టయితే ఆ ఇన్విజిలేటర్కి తెలియచేయాలి. వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ అన్న చోట చూడండి, మనం మెయిన్ ఆన్సర్ బుక్లెట్ అక్కడ చూసాం నెంబరు. ఈ చివరి 3 నెంబర్లు మనం ఇక్కడ వేస్తాం. ఇక్కడ రూమ్ నెంబరు 8 అనుకున్నట్టయితే సపోజ్ మీ రూమ్ నెంబరు మనం వేయాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ మనం ఇక్కడ చెయ్యాలి. ఇదే విధంగా ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది పార్ట్ 1 సంబంధించింది. అలాగే పార్ట్ 2 కనుక చూసినట్టయితే అదే నెంబరు ఇక్కడ మనం మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబరు మనం వేసుకోవాల్సి ఉంటుంది. అదే నెంబర్ వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మన పని పూర్తయినట్టే ఈ OMR షీట్కి సంబంధించింది. ఆ ఇన్విజిలేటర్ ఏం చేస్తారంటే, మన మెయిన్ ఆన్సర్ బుక్లెట్ మరియు ఈ OMR ఒకదాన్ని నోటి పిన్ చేస్తారు. OMR షీట్ పైన ఉంటుంది. అలాగే మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ కింద, దాని కింద నుంచి ఇక్కడ స్టాప్లర్ పిన్స్ వేసి ఇక్కడ స్టాప్లర్ ఒక స్టిక్కర్ని స్టిక్ చేస్తారు. ఈ విధంగా మనం పూర్తి చేసి, అలాగే ఇక్కడ 3వ పార్ట్ని కూడా మనం ముట్టుకోవాల్సిన పని లేదు. మనం ఈ స్కానర్స్ని కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ కోడ్స్ని కానీ, బార్ కోడ్ని కానీ మనం ఏ విధంగానూ గీతలు కానీ లేదా ఇతర చేయకూడదు. వాటిని ఆ విధంగానే మనం ఉంచాల్సి ఉంటుంది. మనకి మ్యాథమెటిక్స్లో గ్రాఫ్ ఉంటుంది. అలాగే సోషల్ స్టడీస్లో మ్యాప్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇవి చూడండి, ఇక్కడ గణితం పరిచయ గ్రాఫ్ని, సాంఘిక శాస్త్రంలో మ్యాప్ని జాగ్రత్తగా జవాబు పత్రానికి దారంతో కట్టాలి. పరీక్ష ముగిసిన తర్వాత OMR షీట్తో సహా జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్కి
ఇవ్వాల్సిన బాధ్యత విద్యార్థిదే.